నటుడు తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ ప్రచార సభ సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో 39 మంది మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మృతుల్లో 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు ఉండడం చాలా బాధాకరమైన అంశం. వచ్చే ఏడాది తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోని ఈ నెల 13 నుంచి రాష్ట్ర వ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించారు. శనివారం నాడు నామక్కల్లో ఉదయం ప్రచారం చేపట్టిన విజయ్ సాయంత్రం కరూరు చేరుకున్నారు. అక్కడి వేలుసామిపురంలో రాత్రి 7:30 గంటలకు విజయ్ ప్రసంగిస్తూ ఉండగా ఆయనకు దగ్గరగా వచ్చేందుకు చాలా మంది ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలోని ఒకరి తర్వాత ఒకరు స్పృహ తప్పి పడిపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ పరిస్థితిని అంచనా వేసిన విజయ్ తన ప్రసంగాన్ని నిలిపివేసి తోసుకోవద్దు అంటూ వారించి ప్రయత్నం చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో సహాయక చర్యలకు పోలీసులు ఆదేశించారు. సమీపాన ఉన్న అంబులెన్స్ వద్దకు బాధితులను తీసుకెళ్లడానికి కార్యకర్తలు ప్రయత్నించినా రద్దీ మధ్యలో నుంచి వెళ్లడానికి వెంటనే సాధ్యపడలేదు. బాధితులను పైకెత్తి పట్టుకుని రద్దీలో అతి కష్టంపై ముందుకు సాగారు. తర్వాత అంబులెన్స్లో సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ఘటనా స్థలానికి మరికొన్ని అంబులెన్స్లు రావడంతో వాటి ద్వారాను బాధితులను తీసుకెళ్లారు. అయినప్పటికీ నిమిషాల వ్యవధిలోనే 38 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 50 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కరూరులోని ఆసుపత్రుల వద్ద మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనలో మొత్తం 39 మంది మరణించినట్లు తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. కరూరు జిల్లా కలెక్టర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితుల చికిత్స కోసం ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. కరూరులోని ప్రభుత్వాసుపత్రికి కలెక్టర్ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి 1,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణ జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం స్టాలిన్ తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు రజనీకాంత్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. అయితే తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఈ ర్యాలీకి కేవలం 10,000 మంది వరకు మాత్రమే అనుమతి తీసుకుని దాదాపు 30,000 మందిని నిర్వాహకులు సమీకరించారని అంటున్నారు. 30,000 కాస్త 60,000 దాటిందని పోలీసులు చెబుతున్నారు.
అప్పటికి 600 మంది పోలీసులను మోహరించినట్లు డీజీపీ తెలిపారు. మొదట విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు వస్తారని ప్రకటించినా ఆయన దాదాపు 6 గంటలు ఆలస్యంగా రాత్రి 7:20 చేరుకున్నారని అంటున్నారు. ఇంతమంది జనం, పైగా చిన్న ప్రాంతం కావడంతో అభిమానులు, కార్యకర్తలు విజయ్ రావడంతో ఒక్కసారిగా ఆయనున్న బస్సు వైపు దూసుకెళ్లారు. దీంతో ఒకరిపై ఒకరు పడ్డారని, ఆ విధంగా తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అలాగే విజయ్ ప్రసంగిస్తున్న సమయంలోనే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని కూడా కొందరు అంటున్నారు. మొత్తంగా అనేక కారణాలతో తొక్కిసలాట జరిగి 39 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వెనక నుంచి ఓ వ్యక్తి వచ్చి చెప్పే వరకు విజయ్ కి అసలు ఏం జరిగిందో కూడా తెలియలేదని అంటున్నారు. ஒரு பொண்ணு காணுமா தம்பிகளா, கொஞ்சம் தேடி கண்டுபிடிச்சு கொடுத்துருங்க. அஷ்மிகா, police sir, please help sir, please. Thank you Nannam, thank you, see you all, thank you. கான்ஃபிடென்ட் ஆருங்க, நல்லதே நடக்கும், வெற்றி நிச்சயம். மீண்டும் சந்திக்கும் வரை நன்றி, வணக்கம். తొక్కిసలాట ఘటనపై నటుడు, టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. నా హృదయం ముక్కలైంది. నేను భరించలేని బాధ, దుఃఖంలో ఉన్నాను. ఆ బాధ పదాల్లో వర్ణించలేనిది. కరూర్లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని విజయ్ అందులో రాసుకొచ్చారు.